హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి. ముందుగా కడిగిన చికెన్ తీసుకొని అందులో ఉప్పు, మిరియాల పొడి, ధనాల పొడి, కారం, కార్న్ పౌడర్, ఎగ్, ఫుడ్ కలర్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని డీప్ ఫ్రిడ్జ్లో 20 మినిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1/2 కేజీ రైస్ తీసుకొని మంచిగా కడుక్కొని స్టవ్ మీద 70% ఉడికించుకోవాలి. తర్వాత గంజి వంపిన తర్వాత రైస్ని చల్లార పెట్టుకుందాం. తర్వాత గిన్నె తీసుకొని చికెన్ డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న చికెన్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని ఆమ్లెట్ లాగా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అందులోనే కచ్చాపచ్చ దంచిన ఎల్లిపాయలు వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యారెట్, ఉప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే ధనాల పొడి, మిరియాల పొడి, కొంచెం కారం, కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మనం చల్లారబెట్టిన రైస్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, టేస్టింగ్ సాల్ట్, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే
అంతే ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.